ఎత్ర నార్యంతు పూజ్యంచే రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడ నారీమణులు గౌరవింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు అన్నది శాస్త్రవచనం. ఆ ప్రాంతంలో ఎక్కడ మహిళలు గుంపులు గుంపులుగా ఉన్నారు అంటే అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయన్నది అర్థం. ఏమిటి ఈ వైరుధ్యం? సనాతన ధర్మం చెప్పిందేమిటి? అక్కడ జరుగుతున్నదేమిటి? నిజమే, ఇది ఈనాటి సంస్కృతి కాదు, కొత్తగా వచ్చిన విధానమూ కాదు. అనాదిగా ఆ ప్రాంతంలో మహిళలు, ఆడపిల్లలు, భార్యలు ఇలా స్త్రీజాతి నిస్తేజంగా నిస్సహాయ స్థితిలో నిలువున అమ్మకంలో దహించుకొని పోతుంది. అయినా మౌనంగా ఉంటుంది. కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఎదుటివారి అవసరాలు. ఈ రెండింటి మధ్య జరిగే ఒప్పందంలో ఆమె ఒక వస్తువు మాత్రమే. ఇది ఎక్కడ? ఈ సంస్కృతి ఎందుకు ఏర్పడింది? ఈ విధానాన్ని ఎందుకు సంస్కరించుకోలేకపోతున్నాం? తదితర విషయాలపై స్పెషల్ స్టోరీ. లింగ సాధికారత దిశగా భారతదేశం పయనిస్తున్నప్పటికీ, పరిపూర్ణ స్వతంత్రం పొందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్ష జడలు విప్పి విజృంభిస్తుంది. అహేతుకమైన ఆచారాల విధానాలు, లైంగిక దాడుల సాంప్రదాయాలతో పాటు భయంకరమైన సంస్కృతి దడీచా ప్రాత. ఇది మన దేశ సంస్కృతిలో భాగమైనందుకు సిగ్గుపడాలో వేదన చెందాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది ఆ ప్రాంత అమ్మాయిలు. ఇల్లు, బిల్డింగులు, వాహనాలు అద్దెకు తీసుకోవడం తెలుసు, కానీ కొన్నాళ్ల పాటు స్త్రీని ఇంటి ఇల్లాలిగా లేక అవసరాలు తీర్చే పని మనిషిగా అద్దెకు తీసుకోవడం మనకు కొత్తగా అనిపిస్తుందేమో, కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఇది సర్వసాధారణం. బల్గేరియా, బర్మా, పాకిస్తాన్ లాంటి విదేశాలలో ఉన్న కల్చర్ నేడు మన భారతదేశంలోనూ ప్రవేశించి మధ్యప్రదేశ్లోని ఆడవారి కన్యత్వం, శారీరక రూపం వంటి వాటిపై దుష్ప్రభావం చూపుతుంది. అసలు దడీచా ప్రాత అంటే ఏమిటి అన్న విషయానికొస్తే, మధ్యప్రదేశ్లో శివపురి గ్రామంలో దడీచా అనే ఆచారంలో భార్యలను అద్దెకిచ్చే సంప్రదాయం దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను, అమ్మాయిలను అద్దెకిచ్చే మార్కెట్ బహిరంగంగా జరగడం ఆనవాయితీ. పురుషులు ఈ మార్కెట్లో పాల్గొని వారికి అవసరమైన ఆడవారిని డబ్బులిచ్చి తీసుకువెళ్లడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఆడవారి అమ్మకాల మార్కెట్ అని అర్థమవుతుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అమ్మాయిలను ఇష్టపూర్వకంగా పురుషులకు లీజుకిస్తారు. వివాహిత భర్తలు తమ భార్యలను మగవారికి అద్దెకిస్తారు. ఈ లావాదేవీలు 100 రూపాయల నామమాత్రపు స్టాంపు కాగితాలపై సంతకాల ఒప్పందంపై జరుగుతాయి. ఇక్కడికొచ్చేవారు 15,000తో మొదలుపెట్టి లక్షల్లో అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు. అయితే ఈ ఉల్లంఘనాన్ని నిరాకరించే హక్కు మహిళలకు ఉంటుంది. అద్దెకెళ్లిన ఇంట్లో కానీ, ఇంటి వారితో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా, అసౌకర్యంగా ఉన్నా తమ ఒప్పందాన్ని నిరాకరించి యథాస్థానానికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది మహిళలకు. పెళ్లికి తగిన యువతి దొరకని వారు లేదా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణకు తీసుకెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఆచారం ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు, పక్క రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉంది. రాజస్థాన్లో ఈ సంప్రదాయాన్ని నటపత్ర అని పిలుస్తారు. ఇటువంటి కుసంస్కారం కొనసాగడానికి కారణం భారతదేశంలో ఆడపిల్లల జననాలపై అసమానతలు, భ్రూణ హత్యలు లాంటి కుసంస్కార విధానాలే ప్రధానం అని సంఘ సంస్కర్తలు అభిప్రాయపడుతున్నారు. కుసంస్కారమైన ఈ ఆచారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇదెక్కడి ఆచారమంటూ విస్తుపోయింది. సంఘ సంస్కర్తలు ఈ ఆచారాన్ని ఖండిస్తూ ఈ విధానాన్ని వెంటనే నిర్మూలించే ప్రయత్నం జరగాలంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు విన్నవించింది. ఆకాశంలో సగం అంటూ ఉవ్వెత్తున ఎగిరిపడే మహిళా సాధికారతను అడ్డుకుంటూ ఇంకా ఇటువంటి ఆచార వ్యవహారాలు
మహిళల మాన ప్రాణాలపై పెత్తనం చెలాయిస్తుంటే స్త్రీ సాధికారత సాధ్యమేనా అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఇది ఇప్పటి ఆచారం కాదు. కానీ ఇంతవరకు ఇటువంటి అసాంఘిక మార్కెట్ వెలుగులో ఉంది అంటే అక్కడి ప్రభుత్వాలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? వీటిపై తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి అంటే ఇప్పుడు మన దేశంలో అన్నింటికన్నా ప్రధానం ఓటు బ్యాంకు. దీన్ని మించి దీనికి మరి ఏమి నిర్ణయం తీసుకున్నా అక్కడి బలమైన పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అంటే సామాన్య ప్రజలు, మహిళలే దీనిపై పోరాటం సాగిస్తే కాని ఈ కుసంస్కార విధానం నిర్మూలించబడదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ప్రత్యేకమైన కథనంతో మీ ముందు ఉంటుంది మన తెలుగు టీవీ న్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.